అండి, అందరికీ నమస్తే. ఉచిత పథకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 2026 ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. వీటిలో భాగంగా అన్నాడీఎంకే పార్టీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతుంది. వీటిలో భాగంగా ఇక మహిళలతో పాటు పురుషులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు తన మేనిఫెస్టోలో పేర్కొంది. అదేవిధంగా ఆడపిల్లలకి స్కూటీలతో పాటు ప్రతి కుటుంబానికి, ఎవరైతే రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలతో పాటు మరికొన్ని పథకాలను తన మేనిఫెస్టోలో పేర్కొంది.